రవి గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ మహానాడు భారీగా జరిగింది. శ్రేణులు భారీగా తరలి వచ్చారు. బహిరంగ సభ భారీ సక్సెస్ అయింది. కానీ అందరికీ ఒక ముఖ్యంగా యువతరానికి ఒక లోటు ఏంటంటే, లోకేష్ గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. అంటే ఆయన ప్రకటిస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అలాంటిది రాలేదు. అంటే రీసెంట్ టైమ్స్లో ఆయన పేరు వినపడడం ఇవన్నీ పెరిగాయి కదా, కానీ ఇప్పుడు ప్రకటన రాకపోవడానికి ఏంటి కారణం? నిజమే, మహానాడు చాలా ఘనంగా జరిగింది. అది కూడా కడపలో మొదటిసారి జరిగింది. కడప అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక వాళ్ళ అడ్డాలో, వాళ్ళదే వీళ్ళదే అడ్డా అనేది ఒక చర్చ, కానీ బాగా జరిగింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇవన్నీ తెలిసినవే. కానీ లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారు, పార్టీ పగ్గాలు ఇవన్నీ ఆయనకు అప్పగిస్తారు అన్నది బయట చర్చ జరిగింది. అది జరగలేదు. కానీ సభ మొత్తం, మహానాడు మొత్తం లోకేష్ ఆయన టీమే నడిపారు. ఎంత అంటే టైమింగ్స్ కూడా మామూలులాగా సాంప్రదాయకంగా ఆలస్యం కావటం అది ఇది కాదు, ఎవరో ఏదో మాట్లాడటం ఏం లేదు. అన్నీ గీత గీసినట్టుగా 2 గంటలకు సభ అంటే 2 గంటలకు ఎవరు ఏ తీర్మానం అన్నీ ఒక సిస్టమేటిక్గానే ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. అదంతా నిజమే. కాబట్టి లోకేష్కు మ్యాక్సిమం ఎలివేషన్ ఇచ్చారు. ఆ 6 సూత్రాలు అనేవి భవిష్యత్తులో మన పార్టీ 6 శాసనాలు. శాసనం అంటేనే చాలా పెద్ద మాట కదా. శాసనం అన్నది ఎవరు? శివగామి. ఇది నా మాట శాసనం అని. ఇక్కడ శాసనాలు అన్న పేరు లోకేష్ 6 శాసనాలు చెప్పించడం, 1-2 సార్లు చంద్రబాబు కూడా బాగా చదువుకున్నాడు, బాగా చేస్తాడని చెప్పడం, ఇవన్నీ ఎలివేషన్ అయిపోయింది. ప్రమోషను యాక్చువల్ ప్రకటన ఎప్పుడు వస్తుందనేది ఆ ముహూర్తం చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టారని నేను అనుకుంటున్నాను. రెండోది, దీనికి సంబంధించి కొంచెం పవన్ కళ్యాణ్తో కూడా ఇది మా బ్యాలెన్స్ చేయటం ఇట్లాంటివి చేయాలని కూడా భావించి ఉండవచ్చు. కాబట్టి రంగం సిద్ధం చేశారు. ప్రకటన అన్నది మటుకు కొంచెం జాప్యం చేస్తున్నారు. దానివల్ల రాజకీయంగా వచ్చే పెద్ద తేడా ఏం రాదు. చాలా కాలంగా నేను చూశాను, 2009 నుంచి లోకేష్ అంతకంతగా ఆయన పాత్ర పెరుగుతూ వస్తుంది టీడీపీలో. 2009లో మొదటిసారి హైదరాబాద్ లంగర్ హౌస్ గాంధీ దీని దగ్గర ఆయనతో ఏదో చేయించారు చంద్రబాబు, అవినీతి వ్యతిరేక ఇదేదో. నేను వెళ్ళలేదు కానీ పిలిచారు. అప్పటి నుంచి ఆయన తెర వెనుక పాత్రధారి లోకేషే. ఇప్పుడు ఇంకా ముఖ్యంగా ఉన్నాడు. నిన్న బహిరంగ సభలో కూడా రెడ్ బుక్ ఇలాంటి హెచ్చరికలన్నీ చేశాడు. కాబట్టి ఎలివేషన్ అయిపోయింది, ప్రమోషన్ మిగిలింది. ప్రమోషన్ కూడా అయిపోయిందేమో, డిక్లరేషన్ ఒకటి ఆఫ్ కోర్స్ అది మరింత క్లియర్. ప్రమోషన్ కూడా అయిపోయింది, ఆల్రెడీ ఎలివేటెడ్ గానే ఉన్నాడు. సో డిక్లరేషన్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దాంతో ఉంది. బహుశా సభలో అయితే గనక వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోవటము దానికి ఒక ప్రాసెస్ ఏమి ఉండదు, అధ్యక్షుడికే ఉంటుంది. ఒక అధ్యక్షుడిని అనుకుంటే ఆయన అన్నిటినీ ఆయనే ప్రకటిస్తారు. కాబట్టి ఆ ప్రాసెస్ తర్వాత జరుగుతుంది. అది చూడొచ్చు ఏం జరుగుతుంది ఏంటి అని. ఓకే. రెండోది ఎక్కువ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఈరోజు అన్ని పత్రికల్లో, వాళ్ళని బలపరిచే పత్రికల్లో హెడ్డింగ్ వైకుంఠపాలి వద్దు. మహానాడులో హఠాత్తుగా వైకుంఠపాలి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? వైకుంఠపాలి అంటే మీకు తెలుసు, స్నేక్స్ అండ్ లాడర్స్. ఎస్, రామారావు గారి పాట ఉంటుంది, జీవితమే ఒక వైకుంఠపాలి, నిజం తెలుసుకో భాయి, ఎగవేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి అని. సో చంద్రబాబు నాయుడు ఈ హెచ్చరిక మహానాడు ఇంత ఘనంగా జరిగాక చేయడం చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీనికి ఒకటే కారణం, ఇంతవరకు తెలుగుదేశం చరిత్రలో వరుసగా 2 సార్లు ఎన్నికైన నేపథ్యం లేదు. ఓకే, 2 సార్లు ఎన్నిక అయింది, 1985లో, మళ్ళీ 1999లో. కానీ ఆ పరిస్థితులు వేరు. ఒకసారి ఏమో ఎన్టీఆర్ను మధ్యలోనే దించేస్తే ఆయన మళ్ళీ ఎన్నికలు తొందరగా పెట్టుకుంటే వచ్చింది 85. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ స్థానంలో వచ్చిన తర్వాత జరిగితే గెలిచారు. ఈ 2 సార్లు వరుసగా గెలిచినట్టు కనిపిస్తుంది, కానీ నిజంగా అది వరుసగా కాదు. ఓకే, నార్మల్ ప్రాసెస్లో రెండోసారి గెలిచిన అనుభవం తెలుగుదేశం పార్టీకి లేదు. ఓకే. కాబట్టి రేపటి ఎన్నికల్లో ఏమవుతుందో అనే ఒక ఇది ఉంది. మీకు తెలుసు కదా ప్రమోద్, నేను 25 ఏళ్ళు జ్యోతి బాస్ లాగా పాలిస్తానని చంద్రబాబు నాయుడు ఊత పదంలాగా వాడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ళు నా ఫోటో జనం గుండెల్లో ఉండాలని అధికారంలోకి వచ్చిన వాళ్ళు అందరూ కోరుకుంటారు. కానీ నిజంగానే ఇప్పుడు నితీష్ కుమార్ కానీ, ఇలా నవీన్ పట్నాయక్, జ్యోతి బాస్ తర్వాత అలా పాలించిన 4-5 సార్లు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.
నరేంద్ర మోదీ కూడా 3 సార్లు వచ్చారు. కానీ చంద్రబాబుకు తెలుగుదేశానికి ఆ భాగ్యం అవకాశం కలగల. ఓకే, ఇప్పుడు కూడా అలా అవుతుందా? ఒకవైపు ఎన్ని అయిపోయింది, ఆ పార్టీ అయిపోయింది, ఇవన్నీ ఎన్ని చెప్పినా వైసీపీ గురించి వాళ్ళకి ఇప్పటికీ 50% సీట్లు ఓట్లు వాళ్ళకున్న పునాది అదే సభలు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. వైకుంఠపాలి అయి ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వస్తుంటే అభివృద్ధి జరగదు. ఏ విధంగా మోదీ అయితే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా వరుస సర్కార్ మాదే కొనసాగితే తప్ప అభివృద్ధి కుదరదు అని ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నారనమాట. ఈ హెచ్చరిక పార్టీ వాళ్ళకు కూడా మనమే టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకండి, మళ్ళీ గెలవడానికి సన్నాహాలు చేయాలి. చంద్రబాబు నోట లోకేష్ నోట మళ్ళీ మనమే రావాలనేది ఎన్నిసార్లు వినిపించిందో మనం చెప్పలేం. సో మహానాడు యొక్క ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే వైకుంఠపాలిలో ఈ పాముల నుంచి మళ్ళీ మనమే రావాలి అని మనకు మనం చెప్పుకోవడం, దానికి సిద్ధం కావటం. అందులో లాస్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ పేరు జనసేన పేరు పెద్దగా వినపడలేదు. మోదీ అంటే ప్రధాని కాబట్టి 1-2 సార్లు పొగిడారు. కానీ ఎందుకంటే వాళ్ళ సభలో ఎందుకు వినిపిస్తుంది ఈ పేరు అని ఎవరైనా అడుగుతారు కదా. పైగా పిఠాపురంలో జరిగిన జనసేన సభలో అసలు ఈ పేరే తీసుకోలేదు, మన వల్లే గెలిచారని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు. ఇక్కడ నిజంగా కొంచెం తమాషాగా ఉంది. ఆయన మా వల్లే గెలిచారు అని ఆయన చెప్తే, ఇక్కడ వీళ్ళు జనసేన కలవడం వల్ల కూడా అని చెప్పారు. ఇంకా అంతకుమించి దానికి ఏమీ ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలుగుదేశం గెలిచిన 3 సార్లు ఇతర పార్టీలతో పొత్తు వల్లే గెలిచింది. సో ఇప్పుడు మళ్ళీ గెలవాలి, ఇదిగో వైకుంఠపాలి ఉండకూడదని వాళ్ళు అనుకుంటే పొత్తులు కావాలి వాళ్ళకి తప్పకుండా. మిగిలేది ఈ 2 పార్టీలే. మళ్ళీ మరి ఆ ప్రస్తావన ఎందుకు తేలేదు, అది కుదుర్చుకోవడం వాళ్ళకు ఒప్పించడం కోసం కూడా లాగారో తెలియదు. కానీ అంటే శ్రేణుల మైండ్ సెట్ లో అది ఇప్పుడే ఎంటర్ చేయదలుచుకోలేదేమో. అది ఆల్రెడీ ఇప్పటికే అసంతృప్తి ఉంది కదా, పవన్కి ఎక్కువ అయిపోయింది, ఇంపార్టెన్స్ చూడలేదు, లోకేష్ ను మనం ఎలివేట్ చేయలేదు, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి కొన్ని అంతర్గత సమస్యలు అంటే ప్రమోద్ కోవర్టులు ఉన్నారని చంద్రబాబు నాయుడే చెప్పాడు. ఒకవైపు ఆ పార్టీ చాలా అయిపోయి కేసుల్లో ఉండి అదంతా తిరుగు, వాళ్ళు కోవర్ట్లై మీ టీడీపీలోకి వచ్చి టీడీపీ వాళ్ళని చంపేటంత శక్తి చూపిస్తున్నారు అని అధినేత హెచ్చరించడం చాలా తీవ్రమైన విషయం కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు నిజానికి చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా కోవట్లు ఉన్నారు, ఇప్పుడు కూడా వలస పక్షులు వస్తుంటారు పోతుంటారు అని ఒక మాట అన్నాడు. ఇది కూడా ఇబ్బందికరమైంది. అంటే ఎవరు వలస పక్షులు, ఎవరు పోతారు? కొత్తగా ఎవరిని వైసీపీ నుంచి వాళ్ళు తీసుకోవట్లా. అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కొంతమంది పోతారని చంద్రబాబు చెప్తున్నాడా? అంటే జనరల్ గా నిజమే. కానీ ఇంత పోటా పోటీలో పైగా పదవుల కోసం అవకాశాలు లేక అనేక మంది, ఆయనే చెప్పారు కదా, కొంతమంది పేర్లు ఇవ్వండి పదవుల కోసం అంటే వేలాది మంది ఇస్తున్నారు, వీళ్ళందరినీ నేనేం చేయాలని. కాబట్టి నేను చెప్తున్నా అదర్ సైడ్ చెప్తున్నా. బట్ లేకపోతే మటుకు సభ భారీగా జరిపారు, జయప్రదం అయ్యారు. ఇంకొకటి కాలువ శ్రీనివాసులు అనే ఒక సీనియర్ నాయకుడు తప్ప ఇంకెవరు ఈరోజు మీడియాలో కనబడలా సభ జయప్రదమైనందుకు కృతజ్ఞతలు చెప్పడానికి. అచ్చెన్నాయుడు లాంటి నాయకుడు వేదిక మీద ఉంటే కూడా పెద్ద ఆయన వాయిస్ వినిపించే అవకాశం కూడా కలగల. ఇందాక మీరు అన్నారు ఎలివేషన్, మొత్తం యంగ్ టీం, మొత్తం చంద్రబాబు మేము లోకేష్కి సంబంధించిన యువ నాయకులే అందరూ చక్రం తిప్పారు. సో తెలుగుదేశంలో చక్రం చేతులు మారింది అని మనం చెప్పొచ్చు. చెప్పడం ఒకటే మిగిలింది, అది చెప్పడం ఒకటే మిగిలింది, చేయడం అయిపోయింది. రైట్ సార్.